మనం మన గోల్స్‌ని అచీవ్ చేయలేకపోవటం, మళ్ళీ మరుసటి సంవత్సరం అదే గోల్స్ పెట్టుకోవటం, మళ్ళీ అచీవ్ చేయలేకపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. మనం నిద్ర లేవగానే మన మైండ్ సెర్చ్ చేస్తది. ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి? డిఫరెంట్ క్వెషన్స్ అనమాట. మనం దానికో మార్గం చూపిస్తే అది ఆ మార్గంలో పనిచేస్తుంది. ఆ మార్గం చూయించకపోతే అది డిఫాల్ట్‌గా పనిచేయటం మొదలుపెడుతుంది. భయము, అనుమానము, అభద్రతా భావం ఇలాంటి వాటితో అది డే స్టార్ట్ చేస్తుంది. ఈ మెంటల్ సాఫ్ట్‌వేర్‌ని మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలి? మనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఓ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. మొదటి స్టేట్మెంట్, ప్రతి సిట్యుయేషన్‌లో నా రెస్పాన్స్ అనేది కంప్లీట్ నా కంట్రోల్‌లో ఉంటుంది. చాలామంది విక్టిమ్ లాగా ఫీల్ అవుతారు. అంటే బయట పరిస్థితుల కారణంగా నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను, లేకపోతే నేను వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది, లేకపోతే మా బాస్ నన్ను తిట్టాడు. ఇలా డిఫరెంట్ సిట్యుయేషన్స్ మనకు సహజంగా ఎదురవుతాయి. ఆ సిట్యుయేషన్‌ని బట్టి వీళ్ళు మూడ్ సెట్ చేసుకుంటారు. అలా కాదు, సిట్యుయేషన్ ఏదైనా సరే మీ రెస్పాన్స్ అనేది మీ కంట్రోల్‌లో ఉండాలి. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా ఈరోజు నేను నా మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ కోసం ఒక పని చేస్తాను. మీకంటూ ఒక గోల్ ఉంటుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఉంటుంది. ఆ గోల్ కోసం మీరు పని చేయటం, ప్రతిరోజు చేయటం. సాధారణంగా ఏముంటుందంటే ఈ సంవత్సరానికి ఒక గోల్ పెట్టుకుంటారు, లేకపోతే 5 ఏళ్లకు పెట్టుకుంటారు ఆ స్థాయిని బట్టి. అయితే మీరు సంవత్సరం గోల్‌ను, 5 ఏళ్ల గోల్‌ను చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. అంత గోల్‌ని నేను అచీవ్ చేయగలుగుతానా అనుకుంటారు. కానీ సంవత్సరం గోల్‌ని 365 భాగాలుగా విభజించుకున్నప్పుడు మీ గోల్ చాలా చిన్నగా కనిపిస్తుంది. ఆ చిన్న గోల్‌ని ఆ రోజుకి ఆ రోజు అచీవ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి సిట్యుయేషన్‌లో కూడా ఆపర్చునిటీ కోసం చూస్తాను. మీకు ఎన్నో సిట్యుయేషన్స్ వస్తుంటాయి. కొన్ని ఇబ్బందికరమైనవి కూడా ఉంటాయి. కానీ ఇబ్బందికరంగా ఉన్నా సరే, అవి ఫెయిల్యూర్ సిట్యుయేషన్ అనుకున్నా సరే, దాని నుంచి నేను ఏమి నేర్చుకోగలను, దాని నుంచి నేను ఎలా ఓవర్‌కమ్ చేసి దాన్ని నా విజయంగా మార్చుకోగలనని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చుకోండి. దాన్ని ఆచరించండి. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేటప్పటికి నేను నిన్నటికన్నా ఇవాళ బెటర్‌గా అవుతాను. ఏంటి నిన్నటికన్నా ఇవాళ బెటర్‌గా అవ్వటం ఇంపార్టెన్స్ ఏంటంటే, మార్కెట్ ప్లేస్‌లో మీరు కాంపిటీషన్‌కి వెళ్తే డబ్బు విషయంలో పోటీ పడతారా? హెల్త్ విషయంలో పోటీ పడతారా? మీ ఫిజికల్ అపీరియన్స్ పోటీ పడతారా? మీ లాంగ్వేజెస్‌లో పోటీ పడతారా? మేధలో పోటీ పడతారా? ఎందులో పోటీ పడతారు? మిత్రమా, పక్క వాళ్ళతో పోటీ పడటం ఎప్పటికీ చేయకు. పక్క వాళ్ళతో పోటీ పడితే నువ్వు ఎప్పటికీ విజయం సాధించలేవు. కారణం ఏంటంటే, డబ్బుతో పోలుస్తావా? నీకన్నా డబ్బు గల్లోళ్ళు ఉంటారు. నువ్వు హైట్ అనుకుంటావా? నీకన్నా ఇద్దరు ఎక్కడో ఉంటాడు. ఇలా ప్రతి రంగంలో కూడా మరి ఎవరితో పోటీ పడాలి? నిన్నటి నీతో పోటీ పడు. ఇవాళ కన్నా రేపు మెరుగ్గా ఉండటానికి ప్రాక్టీస్ చేయి. అదే నీ విజయాలకు బాటవుతుంది. అంతేకాని పక్క వాళ్ళని చూసి బాధపడొద్దు. పక్క వాళ్ళు నీకు పోటీ కానే కాదు. నీకు నువ్వే పోటీ. ప్రతిరోజు ఇంప్రూవ్‌మెంట్ అనే దాన్ని టార్గెట్‌గా పెట్టుకుంటే చిన్న చిన్న పనుల ద్వారానే పెద్ద విజయాలను సాధించొచ్చు.